సెక్యూరిటీ గురించి చూసాం. సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ స్కాన్స్ ఇన్ షాట్. ఓకే, దిస్ సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ స్కాన్స్ ఇన్ డెవాప్స్. మనం స్కాన్స్ ని ఇంక్లూడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డెవసెకాప్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ అంటే కోడింగ్ స్టాండర్డ్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం, అండ్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. మన కోడ్ లో సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెక్ చేయడం. డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, మన అప్లికేషన్ పైన డైనమిక్ గా అటాక్స్ చేయడము, అది మనం వెరా కూడా చూసాం. 1, 2 వచ్చేసి ఇది చూసాం సోనార్ క్యూబ్. అండ్ ఫోర్త్ వన్ ఇమేజ్ స్కానింగ్ త్రూ ఈసీఆర్ స్కాన్. అది ఆల్రెడీ మనకు ఈసీఆర్ స్కానింగ్ ఎనేబుల్ చేసింది. డిపెండెన్సీ స్కాన్, గిట్హబ్ డిపెండ్ అబౌట్ యూస్ చేసాం. ఇందులో చాలా రకాల టూల్స్ ఉంటాయి అన్నమాట. మీరు మినిట్ ఎందుకు చేస్తారు? ఎగతాలి, ఎవరన్నా ఎగతాలి ఎందుకు చేస్తారు? మా సరే వెళ్ళిపో, ఇది చూస్తా, ఇది తీసుకో. సరే ఏదో ఒకటి తీసుకో. ఓకే, సో ఇందులో ఏ టూల్స్ అయినా ఓకే ఫైన్, కాన్సెప్ట్ అయితే సేమ్. మనం స్కాన్ చేసామా, మనం వలనరబిలిటీస్ ని ఫైండ్ అవుట్ చేసామా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, వన్స్ వలనరబిలిటీస్ ని ఫైండ్ చేసిన తర్వాత, సో దట్ ఈస్ నాట్ అండర్ మన వర్క్ కాదు అది. సో అది డెవలపర్స్ ఫిక్స్ చేయాలి. మనం వాళ్ళని ఫిక్స్ చేసేలాగా మనం వాళ్ళని ట్రాక్ చేయడమే మన వర్క్ అన్నమాట. ఓకే, అండ్ దెన్ కోడ్ కవరేజ్. కోడ్ కవరేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యూనిట్ టెస్టింగ్ అనేది కంప్లీట్ గా కవర్ అయిందా లేదా అనేది, జనరల్ గా మేము 80% ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. అండ్ క్వాలిటీ గేట్స్ చూసాం నిన్న సోనార్ క్యూబ్ లో, అది కూడా చెప్పండి మీరు ఇంటర్వ్యూస్ లో. అండ్ యా, సో టుడే ఐ విల్ డూ ఫ్యూ థింగ్స్. ఫస్ట్, separate CI and CD, because we can use CD job to deploy our application to multiple environments. సిఐ అనేది మళ్ళీ మళ్ళీ చేయం. మనం ఒక్కసారి డెవలప్మెంట్ అప్పుడు చేస్తాము. దాని తర్వాత అక్కడ వచ్చిన ఇమేజ్ ని మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో మనం పుష్ చేస్తుంటాం. సో దీన్ని మీరు బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అనే స్ట్రాటజీ అని చెప్పాలి. ఇంటర్వ్యూలో మీరు దీన్ని స్పెసిఫై చేయొచ్చు. So we build the image only once in development environment. Why push the same image to multiple environments with different configuration అని చెప్పొచ్చు. ఓకే, సో అది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ డెవాప్స్ లో. సో ఇంతకు ముందు చాలా మంది ఏం చేసేవాళ్ళంటే మళ్ళీ క్యూఏలో సపరేట్ గా బిల్డ్ చేయడము, యూఐటీలో సపరేట్ గా బిల్డ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. అదంతా అవసరం లేదు, దానివల్ల ఇంకా ఎక్కువ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఇది చేద్దాము. సో నేనున్న జెన్కిన్స్ ఫైల్ ని బ్యాకప్ తీసుకుంటాను. సో దీన్ని .pkt బ్యాకప్ అని నోట్ చేస్తుంది. సో డెవలపర్స్ ఏంటంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి పుష్ చేసే ఛాన్స్ ఉంది మనం. ఓకే, అండ్ చాలా ఫ్రీక్వెంట్ గా వాళ్ళు పుష్ చేస్తుంటారు. పుష్ చేసిన ప్రతిసారి డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 100 కమిట్స్ చేశారనుకోండి డెవలప్ చేయడానికి, 100 టైమ్స్ డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు డిప్లాయ్ చేయాలి? మోస్ట్ కేస్ 100th టైం డిప్లాయ్ చేయాలి కదా. డిప్లాయ్ చేసిన ప్రతిసారి సక్సెస్ అవుతుందని కాదు కదా, సగం సగం చేయొచ్చు. బట్ ఏది ఇంపార్టెంట్? అట్లీస్ట్ స్కాన్స్, బిల్డ్, ఇది ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఆప్షన్ అవర్ పైప్ లైన్ will have an option to choose deploy or not. ఎలా చేస్తాం మనం ఇది?
మనం పైప్లైన్ లో ఆప్షన్ ఇవ్వడం ఎలా చేస్తాం, డిప్లాయ్ చేయాలా వద్దా అనేది. పారామీటర్స్ లో మనం సెట్ చేస్తాం. ఓకే, పైప్లైన్ సింటాక్స్ జెన్కిన్స్ పారామీటర్స్ ఇక్కడ ఇది తీసుకుంటాం. సో I'll keep section parameters. ఎక్కడైనా పెట్టచ్చు parameters. Sorry, this is deploy. Default value false. వాళ్ళు కావాలంటే ఎప్పుడైనా ట్రూ సెలెక్ట్ చేసుకోవచ్చు. Select to deploy or not. Okay, and then సో దీన్ని నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, ఈ స్టేజ్ డిప్లాయ్ అనేది. ఓకే, సెకండ్ ఇది బ్యాకప్ ఫైల్ కదా. సో దిస్ ఈస్ జెన్కిన్స్ ఫైల్. సో ఇది కమెంట్ చేశాను, సోనార్ క్యూబ్ అనేది వద్దు, ఎందుకంటే మనకు బిల్డింగ్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి అది. సో ఇక్కడ వెన్ కండిషన్, వెన్ ఎక్స్ప్రెషన్ params డాట్ డిప్లాయ్. ఓకే, సో ఇది ట్రూ అయితేనే ఇది రన్ అవుతుంది అనమాట. అండ్ దెన్ సారీ, ఇది ఇక్కడ కూడా నేను సపరేట్ అని చెప్పాను కదా. సో సపరేట్ అంటే బ్యాక్ అండ్ డిప్లాయ్ అనే ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, ఈవెన్ సపరేట్ గిట్. ఓకే, అండ్ డిప్లాయ్ అనే దాంట్లో. సో అక్కడ ఏముంటుంది, జస్ట్ మన హెల్మ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక జెన్కిన్స్ ఫైల్. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఒక డౌన్ స్ట్రీమ్ జాబ్. సో బ్యాక్ ఎండ్ అనేది అప్ స్ట్రీమ్, బ్యాక్ ఎండ్ హైఫన్ డిప్లాయ్ అనేది ఇక్కడ కోడ్ ఏముండదు, జస్ట్ హెల్మ్ చార్ట్స్ డౌన్ స్ట్రీమ్. సో మనం ఇక్కడ నుంచి ట్రిగ్గర్ చేస్తాం. సో ట్రిగ్గర్ చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది కదా. వేర్ ఇస్ ఇట్, సో ప్రతి ఒక్కరు ఒక ఫోల్డర్ లో బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్ లో బ్యాక్ ఎండ్ సిఐ ఉంటుంది, బ్యాక్ ఎండ్ సిడి ఇలా ఉంటుంది. బిల్డ్ జాబ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డిప్లాయ్ పారామీటర్స్ సెట్ చేయాలి. పారామీటర్స్ ఏమేమి సెట్ చేయాలో చూద్దాం. నేను దీన్నే ఇప్పుడు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు అవసరం లేనిది ఇదేం అవసరం లేదు, రీడ్ ద వర్షన్ అది ఇవన్నీ తీసేస్తున్నా. డాకర్ బిల్డ్ ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని పారామీటర్స్ సెట్ చేయాలి. ఏమేమి పారామీటర్స్ సెట్ చేయాలి, సో బ్యాక్ ఎండ్ డిప్లాయ్ అనేది అన్ని ఎన్విరాన్మెంట్స్ కి ఒకటే అనమాట. సో ఇక్కడ ఏమేం కావాలి దీనికి, ప్రాజెక్టు, కాంపోనెంట్, ఇంకా ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ అవన్నీ. డీబగ్ ఇదేం అవసరం లేదు, ఎందుకు పెట్టా. యాప్ వర్షన్ కావాలా వద్దా,
యాప్ వర్షన్ కావాలి, రీజియన్ ఉంటుంది, అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఐడి కూడా కావాలి. అండ్ దెన్ ప్రాజెక్ట్, ఎన్విరాన్మెంట్, బై డిఫాల్ట్ డెవ్ ఉంది ఇక్కడ. ఎన్విరాన్మెంట్ ని కూడా పాస్ చేయాలి వాళ్ళు. కాంపోనెంట్, ఎన్విరాన్మెంట్ పారామీటర్స్ లో పాస్ చేయాలి. ఎందుకంటే నేను ఏం చెప్పాను ఇందాక, ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు పాస్ చేయాలన్నమాట. చాయిస్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఇస్తున్నా. క్యూఏ జనరల్ గా, క్యూఏటి బ్యాంకింగ్ లో అయితే 5 ఉంటాయి యూజువలీ. ప్రీ ప్రాడ్, ప్రాడ్, ఓకే. సెలెక్ట్ యువర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ నేను దీన్ని కొంచెం క్యాప్స్ లో ఇస్తున్నా జస్ట్ డిఫరెన్స్ కోసం. ఓకే, ఫైన్ కదా. ఇక్కడ యాప్ వర్షన్ అనేది ఇంకొకటి రాయాలి, ఎందుకంటే సమ్వన్ షుడ్ పాస్ దిస్. ఇప్పుడు ఈరోజు సెషన్ మొత్తం అన్ని పారామీటర్స్ ని పాస్ చేయడం అట్లా ఉంటుంది. ఓకేనా, కొంచెం చూడండి. సో మొత్తం అన్ని ఎన్విరాన్మెంట్స్ కి వర్క్ అయ్యేలాగా రాయాలి మనం. యూ కెన్ రైట్ యాప్ వర్షన్ అని రాసేయచ్చు డైరెక్ట్ గా. సరే, నేను వర్షన్ అని ఇస్తున్నా. అంటే జస్ట్ దీనికి దీనికి డిఫరెన్స్ కోసం. డిఫాల్ట్ వాల్యూ ఏం లేదు. ఎంటర్ యువర్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయాలి, ఏ వర్షన్ డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ మినిమం కావాలన్నమాట. రైట్. అండ్ దెన్ ఇక్కడ ఒక స్టేజ్, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేయడం. మీకు మెల్లగా అర్థం అవుతుంది ఇప్పుడు. సెటప్ ఎన్విరాన్మెంట్, ఓకే. ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేయడంలో మనం ఏం చేస్తున్నాం, స్టెప్స్, స్క్రిప్ట్, ఓకే. ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు params dot environment. ఓకే, ఇంకా ఏమొస్తున్నాయి మనకు, యాప్ వర్షన్ ఈక్వల్ టు params dot version. ఇంకా దట్స్ ఆల్. ఇది కూడా ఇస్తుంటది. ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్, కాంపోనెంట్ బ్యాక్ ఎండ్, ఇవన్నీ లైఫ్ టైం సేమ్ ఫిక్స్డ్ వాల్యూస్. ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది, యాప్ వర్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ రెండు మనం డైనమిక్ గా తీసుకుందాం, ఇక్కడ సెటప్ చేస్తున్నాం వాల్యూస్. ఓకే, ఇప్పుడు వీ కెన్ రన్ దిస్ బిల్డ్. సారీ, వీ కెన్ రన్ డిప్లాయ్ నౌ. Can deploy. Project hyphen environment. ఒకవేళ QA అనుకోండి, ఎక్స్పెన్స్ హైఫన్ QA.
ఒకవేళ ప్రొడక్షన్ అనుకోండి, ఎక్స్పెన్స్ హైఫన్ ప్రొడక్షన్ ఇక్కడ మనకు ఈకేఎస్ క్లస్టర్స్. జనరల్ గా ఈకేఎస్ క్లస్టర్స్ ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్కటి ఉంటుంది. ఎస్సిడి దిస్ ఇస్ ఫైన్, ఇది కూడా ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ డిప్లాయ్ లో వాల్యూస్ ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క ఫైల్ ఉంటుంది అట్లీస్ట్. మనం డెవ్ ప్రాడ్ అనుకుంటే ఇప్పటికి ప్రెసెంట్. ఓకే, అండ్ దెన్ హెల్మ్ అప్గ్రేడ్ ఇన్స్టాల్ ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ ఫైన్. సో ఇక్కడ వరకు జస్ట్ రన్ చేసి చూద్దాం. నౌ యూ కెన్ గెట్ వన్ సమ్ క్లారిటీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఎవరైనా ప్రతి ఒక్కరు కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు లైక్ బ్యాక్ ఎండ్, ఫస్ట్ వాళ్ళకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ రెండు జాబ్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ సిఐ, బ్యాక్ ఎండ్ సిడి అనుకుందాం. బ్యాక్ ఎండ్ సిఐ, దిస్ ఇస్ పైప్లైన్ ప్రాజెక్ట్. Pipeline script from SCM, Git, this is backend, repository URL, main, and then Jenkins file. సో ఇప్పుడు వరకు చేసిన చేంజెస్ ని పుష్ చేద్దాం. AT1S repos backend, and నేను సెటప్ ఇంకా చేయలేదు, మర్చిపోయాను. లెట్ మీ సెటప్ దిస్ MySQL ఇదంతా. DNS install MySQL-y. Use transactions, create table, user grant privileges, flush privileges, and then AWS configure అయిపోయింది. Backwards namespace creation, Helm repo directly, install load balancer controllers, check. Okay, cluster is ready. Backend CI, apply, save. Now build now. ఓకే, సక్సెస్ అయిపోయింది. ఇక్కడ నేను డిప్లాయ్ సెలెక్ట్ చేసుకోలేదు కదా. సో మీరు క్రియేట్ చేసే ప్రతి పైప్ లైన్ కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో రెండు జాబ్స్ క్రియేట్ చేస్తారు, బ్యాక్ ఎండ్ సిఐ అండ్ బ్యాక్ ఎండ్ సిడి అనేది. ఓకే, సో నౌ హియర్ I need to mention this as CD and parameters. ఇక్కడ చూడండి, మనం ఏమేమి పారామీటర్స్ పంపించాలి, వర్షన్, రైట్, అండ్ దెన్ వర్షన్ వచ్చేసి $app version,
ఇంకా ఏం పంపించాలి? పారామీటర్స్ లిస్ట్ సెట్ చేస్తాం. ఒకటి వర్షన్, ఇంకా ఎన్విరాన్మెంట్ కదా. స్ట్రింగ్ ఎన్విరాన్మెంట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఫిక్స్, ఇది డెవ్, రైట్. ఒకసారి చెక్ చేద్దాం. బ్యాక్ ఎండ్ డిప్లాయ్ ఎన్విరాన్మెంట్ వర్షన్. అండ్ దెన్ ఇది అవసరం లేదు ఇక్కడ. పంపిస్తున్నది డిప్లాయ్మెంట్ కోసం ఎన్విరాన్మెంట్ వర్షన్ అంతే. సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ వన్స్ రన్ అయ్యాక క్లారిటీ వస్తుంది. సో దిస్ ఇస్ కిట్ యాడ్. యాక్చువల్ గా అయితే ఇక్కడ హెల్మ్ అవసరం ఉందా లేదా ఈ బ్యాక్ ఎండ్ అనే రెపాజిటరీలో? ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ దీంతో మనం ఇంకేం చేయట్లేదు. సో నేను ఇంకా దీన్ని డిలీట్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాక్టీస్ లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఇలానే ఉంచుతుంది. బట్ యాక్చువల్గా అయితే అవసరం లేదు. అంటే ఫస్ట్ నుంచి వచ్చే వాళ్ళు మళ్ళీ సడన్ గా చూస్తే అక్కడ ఉండదు కదా, సో అందుకని. న్యూ రెపాజిటరీ క్రియేట్ చేస్తున్నాం. బ్యాక్ అండ్ సిడి. ఓకే, ఇది బ్యాక్ అండ్ డెప్లాయ్. దీన్ని కూడా సిడి అని పెడితే సరిపోతుంది యాక్చువల్గా. ఫోల్డర్ నేమ్ కూడా కిట్ బ్రాంచ్ -m main kit remote add origin. So this is our repository. ఇక్కడ నేను ఈ రెపాజిటరీని కాన్ఫిగర్ చేస్తున్నాను. pipeline script from SCM kit and name. That's all. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, డెవలపర్ ఇమాజిన్ ఈ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్, ఇంకా ఫైనల్ కమిట్ అనమాట. సో అతను ఇప్పుడు డైరెక్ట్ గా డిప్లాయ్మెంట్ చెక్ చేసుకోవాలి. బిల్డ్ విత్ పారామీటర్స్, డిప్లాయ్ సెలెక్ట్ చేసుకుంటాడు, బిల్డ్. ఇంకా స్కాన్స్ కూడా ఉంటాయి, జస్ట్ ఇమాజిన్ స్కాన్స్ ఆల్సో దేర్. సో ఏదో ఫెయిల్ అయింది, లెట్ us why it is failed. No such DSL method steps, ఏదో సింటాక్స్ ప్రాబ్లం, 2 సార్లు స్టెప్స్ వచ్చింది.
deploy select చేస్తాను. సక్సెస్ఫుల్ గా ట్రిగ్గర్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ నేను వెయిట్ ఫాల్స్ పెట్టాలా, ట్రూ పెట్టాలా? నేను డిప్లాయ్మెంట్ చేయమని సెలెక్ట్ చేసి డిప్లాయ్మెంట్ ఫెయిల్ అని అనుకోండి, ఈ సిఏ కూడా ఫెయిల్ అవ్వాలి. సో ఐ షుడ్ బి వెయిట్ ట్రూ. డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితేనే, ఇప్పుడు నేను డిప్లాయ్ చేయమని సెలెక్ట్ చేశాను అండ్ డిప్లాయ్మెంటే ఫెయిల్ అయింది అనుకోండి, ఈ సిఐ కూడా ఫెయిల్ అవ్వాలి. సో దట్ ఈస్ వై వెయిట్ షుడ్ బి ట్రూ. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఎందుకో ఫెయిల్ అయింది చూద్దాం. అగైన్ సేమ్ ఫాలో సింటాక్స్. Stage steps. CD backend deploy. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ఎండ్ సిఐ ట్రిగ్గర్ చేస్తున్నా. బ్యాక్ఎండ్ సిఐ deploy build. True should be true. సో ఇప్పుడు బ్యాక్ఎండ్ సిడి కూడా సక్సెస్ అయింది చూడండి. ఇప్పుడు మనం చూస్తే క్యూబ్ఎన్ఎస్ ఎక్స్పెన్స్ kubectl get pods. ఓకే, బ్యాక్ఎండ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయ్డ్. ఇంకొకసారి ట్రిగ్గర్ చేద్దాం. ఇట్ షుడ్ వెయిట్, ఇందాక వెయిట్ చేయలేదు. ఓకే, షెడ్యూల్ చేసింది, ఇక వెయిట్ చేస్తుంది చూడండి. ఇది కూడా, ఇది సక్సెస్ అయితేనే సిఏ కూడా సక్సెస్ అవుతుంది. ఇది ఫెయిల్ అయితే సిఏ కూడా ఫెయిల్ గా మార్క్ పడిపోతుంది. అప్పుడు డెవలపర్స్ వచ్చి చెక్ చేసుకుంటారు. సిడి డిప్లాయ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేసాం ఫైనల్ గా, సిఐ సిడి అనేది రెండు క్రియేట్ చేసాము. మన ఈ బ్యాక్ ఎండ్ అనే దానికి డెవలపర్స్ ఓనరు, బ్యాక్ ఎండ్ డిప్లాయ్ అనే దానికి డెవాప్స్ ఇంజనీర్స్ ఓనర్స్. ఓకే, సో ఈ డిప్లాయ్మెంట్ ని డెవలపర్స్ నుంచి తీసేసాం. సో తీసేసి వాళ్ళు కోరుకున్నప్పుడు మనం డిప్లాయ్ అనేది చేసేలాగా రెండుగా విడదీసాం అంతే. ఈ డిప్లాయ్కి కొన్ని పారామీటర్స్ కావాలి, ఆ పారామీటర్స్ ని ఇక్కడ నుంచి పాస్ చేస్తారండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ సింగిల్ జాబ్ సరిపోతుంది అనమాట. మీరు క్యూఏకి వెళ్ళాలనుకుంటే క్యూఏ సెలెక్ట్ చేసుకోవచ్చు, వర్షన్ ఇవ్వాలి, దానికి తగినట్లు మన పైప్ లైన్ ఏ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఆ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఇంకా కొంచెం ఉంది, దీన్ని ఇంప్రూవ్ చేద్దాం ఇంకా. సో సపరేట్ చేసామా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు అసలు మనం బ్రాంచింగ్ అనేది యూస్ చేస్తున్నామా, లైక్ ఫీచర్ బ్రాంచింగ్, మెయిన్ బ్రాంచ్ ఇదంతా? సో లేదు. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డిఫరెంట్ డెవలపర్స్, నేను ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేశాను, మీరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు, ఇంకొకరు ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు. ఎవరి డెవలప్మెంట్ వాళ్ళదే కాబట్టి ఎవరికి తగినట్లు వాళ్ళ బ్రాంచ్ వాళ్ళకు ఉండాలి. ఓకే, సో ఏ పైప్ లైన్ షుడ్ బి దేర్ ఫర్ ఎవ్రీ ఫీచర్ బ్రాంచ్ టు సపోర్ట్ దేర్ డెవలప్మెంట్.
అంతే కదా! ఇప్పుడు నేను ఒక బ్రాంచ్‌లో చేసుకుంటున్నాను. ఐ నీడ్ సమ్ పైప్‌లైన్. ఇంకొకరు ఇంకో బ్రాంచ్‌లో చేసుకుంటున్నారు. దే నీడ్ దేర్ పైప్‌లైన్. సో, మల్టీ బ్రాంచ్ పైప్‌లైన్ అనేది ఏంటి అంటే డిఫరెంట్ బ్రాంచెస్‌కి పైప్‌లైన్స్ అనేది ఇస్తుంది సెపరేట్‌గా. ఓకే. సో, దానికోసము అండ్ దెన్ ఇంకొకటి మనకు సో, నిన్న మనం చెప్పాం గదా! ఈ జెన్కిన్స్ ఫైల్ అనేది డెవాప్స్ ఇంజినీర్స్, డెవలపర్స్ రెపాజిటరీలోకొచ్చి చేంజెస్ చేస్తూ ఉంటే వాళ్ళ చేంజెస్ అనేవి ఎప్పుడూ డిస్టర్బ్ అవుతుంటాయి. సో, ఈ జెన్కిన్స్ ఫైల్స్‌ని మనం సెపరేట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక 50 కాంపోనెంట్స్ ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్‌లో. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో. బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్‌లో 50, 60, 100 మైక్రో సర్వీసెస్ వరకు ఉంటాయి. ఆ 100 మైక్రో సర్వీసెస్‌కి 100 జెన్కిన్స్ ఫైల్స్‌ని పెట్టి మేనేజ్ చేయడం టఫ్ కదా! సో, మనము జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. సో, జనరల్‌గా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోడ్ రీయూజ్? కోడ్ రీయూజ్‌కి మనకేమున్నాయి? ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ యొక్క జనరల్ ఫీచర్స్ ఏంటి? You can call any number of times, right? It takes input and process something. So this is the feature of function కదా. సో ఇప్పుడు మనం ఏం చేయబోతామంటే సో దిస్ ఈస్ జెన్కిన్స్ ఫైల్ అనుకుందాం. సో దిస్ ఈస్ కాల్డ్ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. అంటే అందరికీ షేర్ అవుతున్న జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. ఇప్పుడు ఈ జెన్కిన్స్ ఫైల్ ఈ లైబ్రరీని కాల్ చేస్తుంది. సో జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ is nothing but a function, pipeline as a function. Jenkins shared library, pipeline as a function. So function అంటే ఏంటి? It takes input and run the pipeline. సో దీంట్లోనే అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను 50 Node.js ప్రాజెక్ట్స్ పెట్టాను. నేను 50 పైప్లైన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కెన్ కాల్ దిస్ షేర్డ్ పైప్లైన్స్ at a time. సో దీనివల్ల అడ్వాంటేజ్ no need to maintain pipelines differently for different projects. And easy updates. Same enforce standards. ఇప్పుడు నేను 100 ప్రాజెక్ట్స్ లో జెన్కిన్స్ ఫైల్స్ రాస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు మళ్ళీ. అందరూ ఒకే రకమైన స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేస్తారనే గ్యారంటీ ఉంటుందా? ఉండదా? 100 టీమ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? స్టాండర్డ్స్ అనేది అందరూ మెయింటైన్ చేయరు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం? పైప్‌లైన్ అనేది ఒకే చోట ఉంటుంది కాబట్టి సెంట్రల్ లొకేషన్ ఎన్ఫోర్స్ స్టాండర్డ్స్ అట్ ద హై లెవెల్. సో ఇప్పుడేమవుతాయి ఇవన్నీ సెంట్రల్ పైప్‌లైన్స్ అన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ సెంట్రల్ పైప్‌లైన్. సెంట్రల్ అంటేనే ఎవరి కంట్రోల్ ఈస్ ఎట్ వన్ ప్లేస్. ఓకే. సో ఈ జెన్కిన్స్ ఫైల్ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీని కాల్ చేస్తుందన్నమాట. సో అప్పుడు డైనమిక్ గా అవుతుంది. సో జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ అనేది మనకు జెన్కిన్స్ నుంచి వచ్చిన కాన్సెప్టే.
సో ఇదే నేను చెప్పింది. స్టాండర్డ్స్ అన్నిటిని హై లెవెల్‌లో ఇంప్లిమెంట్ చేయడం. సో ఇది కూడా మీరు ప్రొఫైల్‌లో మంచిగా పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ అనే ఒక రిపోజిటరీని క్రియేట్ చేద్దాం. సో దీంట్లో ఏం లేదు, సింపుల్‌గా జస్ట్ వార్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ వార్స్ లోపల మనకు పైప్‌లైన్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నోడ్.js EKS pipeline డాట్ గ్రూవీ అనేది వాడాలి మనం. ఎందుకంటే ఇది గ్రూవీ సింటాక్స్, బట్ ఇట్స్ ఫైన్, చాలా సింపుల్ గా ఉంటుంది. డెఫినేషన్ ఆఫ్ కాల్. సో ఇది ఫంక్షన్. డిఫైన్ ఏ ఫంక్షన్ నేమ్ కాల్ అని ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు బై డిఫాల్ట్ నేను Node.js EKS pipeline అని ఇచ్చా అనుకోండి, బై డిఫాల్ట్ కాల్ ఫంక్షన్ విల్ బి కాల్డ్. మీకు ఒకవేళ అక్కడ డిఫరెంట్ ఫంక్షన్ ఏదైనా మీరు నేమ్ ఇచ్చుకున్నారనుకో, అప్పుడు ఏం రాయాలి మీరు? ఎక్స్ప్లిసిట్ గా యువర్ ఫంక్షన్ నేమ్ ఇలా రాయాలి కాల్ చేసేటప్పుడు. ఓకే. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇన్పుట్ ఇవ్వచ్చు. సో కాల్ అనేది మనకు జస్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని బ్యాకప్ 1 కింద పెడుతున్నా. సో ఈ జెన్కిన్స్ ఫైల్ మొత్తాన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కాపీ చేస్తుంది. జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీలో వార్స్ లో ఇలా. ఓకే. సో పైప్ లైన్స్, మనం సెంట్రల్ పైప్ లైన్స్ ఎలా రాస్తాం? కొన్ని ప్రాజెక్ట్స్ లో సెంట్రల్ డెవాప్స్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పుడు 100 ప్రాజెక్ట్స్ లో 100 డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కోఆర్డినేట్ చేస్తుంటారు మొత్తం అన్ని. వాళ్ళ అప్లికేషన్ మాత్రమే చూసుకుంటారు. ఈ సెంట్రల్ డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? యాన్సిబుల్ రోల్స్, ఓకే, అండ్ దెన్ టెరాఫార్మ్ మాడ్యూల్స్, జెన్కిన్స్ షేర్డ్ పైప్ లైన్స్, నథింగ్ బట్ జెన్కిన్స్ సెంట్రల్ పైప్ లైన్స్. సో ఇవన్నీ వాళ్ళు స్టాండర్డ్స్ అనేది సెట్ చేస్తుంటారు అనమాట. ఓకే. ఈ సెంట్రల్ డెవాప్స్ ఇంజనీర్స్ మీరు సెంట్రల్ టీమ్ లో పనిచేసారని కూడా చెప్పుకోవచ్చు. ఇది చెప్పుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెంట్రల్ పైప్ లైన్స్ వీళ్ళు రాస్తున్నారు కదా. పైప్ లైన్స్ రాసేప్పుడు, సెంట్రల్ పైప్ లైన్స్ రాసేప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? వాట్ ఈస్ ద డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్? ఓకే. అండ్ వాట్ ఈస్ ద బిల్డ్ టూల్? ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన పైప్ లైన్ కి ఎందుకు డిపెండెన్సీ ఉంది? మనం ఇక్కడ npm ఇన్స్టాల్ అని రాస్తున్నాం చూసారా? ఈ రీడ్ ద వర్షన్. పైథాన్ లో ప్యాకేజ్ డాట్ జేఎస్ అని ఉంటుందా? జావాలో ప్యాకేజ్ డాట్ జేఎస్ అని ఉంటుందా? ఉండదు. సో ఇది చేంజ్ అవుతుంది. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేంజ్ అయితే కొన్ని స్టేజెస్ చేంజ్ అవుతాయి.
వర్షన్ ని రీడ్ చేయడము, డిపెండెన్సీస్ ని ఇన్స్టాల్ చేయడం. సో వీ నీడ్ ఎ సెపరేట్ పైప్ లైన్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దెన్ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్. డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ కూడా మనకు చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇది తీసుకుంటున్నాం, విఎం అయితే ఇది వర్క్ అవుతుందా? అవ్వదు. సో మనకు అలానే బిల్డ్ టూల్, మనకు నోట్ జేఎస్లో ఎన్పిఎం అనేది ఉంది. జావాలో 2 బిల్డ్ టూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే మేవెన్ అండ్ క్రేడల్. యాంట్ కూడా ఉంది లెగసీలో, యాంట్ అనేది. సో ఇట్లా బిల్డ్ టూల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి జావాలో. అప్పుడు ఏం చేయాలి, దానికి కూడా సపరేట్ గా ఒక పైప్ లైన్ ఉండాలని. సో ఇప్పుడు మనకు నోట్ జేఎస్కి వచ్చేప్పటికి నోట్ జేఎస్ ఈకేఎస్ పైప్ లైన్ ఒకటి. ఒకవేళ మీరు ఏమైనా లెగసీగా ఉంటే నోట్ జేఎస్ విఎం పైప్ లైన్, ఇట్లా 2 రాసుకుంటారు. ఒక ప్రాజెక్ట్ వచ్చే వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి, మీరు అడుగుతారు వాళ్ళని, మీరు ఎక్కడ డిప్లాయ్ చేయబోతున్నారు అని. మేము విఎమ్స్ లో డిప్లాయ్ చేయబోతున్నాం అంటే, ఓకే వీ హ్యావ్ పైప్ లైన్ రెడీ ఫర్ యూ. ఇంకొకరు వస్తారు, మీరు ఎక్కడ డిప్లాయ్ చేయబోతున్నారు అని అడుగుతాం. వాళ్ళు ఈ కేసులో చేయబోతున్నారు అంటే, ఓకే వీ హ్యావ్ పైప్ లైన్ రెడీ. సో ఇది గ్రూవీ అనమాట. గ్రూవీ అంటే సేమ్ మొత్తం ఇలానే ఉంటుంది. చిన్న జావా సింటాక్స్లు ఉంటాయి. బట్ మీరు జావా అని భయపడాల్సిన అవసరమే లేదు. అది మనకు అర్థం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. మ్యాప్ అంటే తెలుసు కదా మనకి. వాట్ ఈస్ మ్యాప్? మ్యాప్ డిక్షనరీ, కీ వాల్యూ పేజ్. దట్ ఈస్ మ్యాప్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ బ్యాక్ ఎండ్ లో ఈ జెన్కిన్స్ ఫైల్లో ఒక చిన్న సింటాక్స్ ఉంటుంది, @library. ఉంటుంది. ఇది జెన్కిన్స్ ఫైల్ @library. దీనికి ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను, జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ అనే ఇస్తుంది. అండ్ ఎండ్ లో హైఫన్, ఇది సింటాక్స్. వీడు ఇవ్వలేదు, బట్ ఎండ్ లో హైఫన్ అయితే ఉండాలి. సో వీళ్ళు కొంచెం కష్టంగా రాసింటారు, బట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఈజీ అనమాట. నేను ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, ఇక్కడ ఇలా ఇవ్వాలి, హైఫన్ అని, దట్ ఈస్ ద సింటాక్స్. బట్ వీళ్ళది వచ్చేసి చాలా కాంప్లెక్స్ ఉంటుంది. వీ విల్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, సో ఇది సింటాక్స్. ఓకేనా? ఇలా రాశానంటే మీనింగ్ ఏంటి, ఐఆమ్ కాలింగ్ జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ అని. ఓకే, సో ఇప్పుడు ఒక మ్యాప్. ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు ఇలా కాల్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏమి ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి. రైట్, మన పైప్ లైన్కి ఏమేమి ఇన్పుట్ కావాలి, ప్రాజెక్ట్ ఏంటి, కాంపోనెంట్ ఏంటి, ఇదంతా కావాలి కదా. ఈ 2 కావాలి కదా. ఎన్విరాన్మెంట్ అయితే బై డిఫాల్ట్ డెవలప్మెంట్ ఎలిమెంట్, ఎన్విరాన్మెంట్ బై డిఫాల్ట్ డెవ్. సో ఇవి మనం ఇక్కడ సెట్ చేయాలండి. సో ఇక్కడ నేను యూజువల్లీ కాన్ఫిగ్ మ్యాప్ అని ఇస్తాను, ఈక్వల్ టు ఇక్కడ కీ వాల్యూ పేజ్, ప్రాజెక్ట్ ఈస్, నా ప్రాజెక్ట్ ఏంటి, ఎక్స్పెన్స్, కాంపోనెంట్
is backend. ఓకే, ఈ రెండు మనం పాస్ చేసే ఇన్పుట్స్ అన్నమాట. ఇవి ఎప్పటికైనా మారుతాయా? మారవా? ఇవి ఎప్పటికీ మారవు. ఇఫ్ మనకు లాస్ట్ టైం చూసాం env డాట్ బ్రాంచ్ నేమ్ డాట్ ఈక్వల్స్ ignore case is main. సో దీని మీనింగ్ ఏంటి? నేను రాసిన దీని మీనింగ్ ఇది ఈక్వల్ టు మెయిన్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? మెయిన్ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. సో మనం ఇది ట్రూ ఇఫ్ బ్రాంచ్ ఇస్ ఫీచర్ బ్రాంచ్, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ మన పైప్ లైన్ ఏంటి, ఇక్కడ నోడ్ జేఎస్ ఈకేఎస్ పైప్ లైన్ డాట్ గ్రూవీ కాన్ఫిగ్ మ్యాప్. ఒకవేళ మెయిన్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ మెయిన్ అయితే మనం సెంట్రల్ పైప్ లైన్స్ రన్ చేయండి. ఫాలో ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇది మొత్తం మనం డెవలప్మెంట్ అనమాట. వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా దీంట్లో చేంజ్ అయ్యేది ఏమీ లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీంతో ఇంకా మనకు అవసరం ఉందా ఈ జెన్కిన్స్ ఫైల్ తో? కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మేము నోట్ చేసి ఈ కేసులో చేస్తున్నామంటే ఈ ఫైల్ ఇచ్చేస్తాం. ఇది ఫైల్, దీంట్లో నీ ప్రాజెక్ట్ ఏంటి, నీ కాంపోనెంట్ ఏంటి పాస్ చేయమా, అంతే. సో ఇప్పుడు నోట్ చేసి ఈ కేస్ పైప్ లైన్ కరెక్ట్ గానే ఉందా, స్పెల్లింగ్ అంతా కేసు, సారీ డాట్ గ్రూవీ అవసరం లేదు, జస్ట్ కాన్ఫిగ్ మ్యాప్. ఇప్పుడు ఏం కాల్ అవుతుంది, ఇది కాల్ అవుతుంది, రైట్? ఈ కాన్ఫిగ్ మ్యాప్ మనకు వస్తుంది. కాన్ఫిగ్ మ్యాప్ లో మనకు ఇవన్నీ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్, ప్రాజెక్ట్, ఇవన్నీ. సో ఇది ఎందుకు అసలు డీబగ్ అనేది అవసరం లేదు. యాప్ వర్షన్ ఉండనివ్వండి, అకౌంట్ ఐడి ఓకే. ప్రాజెక్ట్ ఏంటి, కాన్ఫిగ్ మ్యాప్, ఇక్కడ కూడా ఎం క్యాప్స్ పెడతాం, క్యామెల్ కీస్. కాన్ఫిగ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ప్రాజెక్ట్. కాంపోనెంట్. ఓకే, ఈ అకౌంట్ ఐడి మనం ఎక్కడ యూజ్ చేయట్లేదుగా, చేస్తున్నాము డాకర్ లో యూజ్ చేస్తున్నాం. ఇది డెవలప్మెంట్ అకౌంట్ ఐడి. సో ఇప్పుడు మీరు ఎన్ని నోట్ చేసి ప్రాజెక్ట్స్ అయినా తీసుకోండి, మనం ఏం చెప్తాం వాళ్ళకి, మీ రూట్ లో ప్యాకేజ్ డాట్ చేశాను ఉండాలి, రైట్? ఇన్స్టాల్ డిపెండెన్సీస్ ఓకే. సోనార్ క్యూబ్ ఇది కూడా ఓకే. డాకర్ బిల్డ్. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ అవుతున్నాయా? లేదు కదా, దిస్ విల్ వర్క్ కదా, సార్ చెక్ చేయండి.
ఏది హార్డ్ కోడ్ చేసి లేదు కదా. సో దిస్ విల్ వర్క్. అండ్ deploy ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. ఇది వర్క్ అవుతుందా? సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్ అంటాం. సో మీ డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? We will do project onboarding. If a new project wants DevOps to set up, వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. మనం వాళ్ళతో మీటింగ్ అవుతాం డెవలపర్స్తో. We will ask few questions. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ? ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మనకు ఇలా మా దగ్గర మాస్టరు, రిలీజు, డెవలప్మెంట్, హాట్ ఫిక్స్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి అంటే మనది వర్క్ అవుతుందా అవ్వదా? మనది వర్క్ అవ్వచ్చు. సో మన బ్రాంచింగ్ స్ట్రాటజీ లిటిల్ అడ్వాన్స్డ్ ఫీచర్ బ్రాంచింగ్. ఓకే. సో మైక్రో సర్వీసెస్ కి మోస్ట్లీ మనం డిప్లాయ్ చేస్తున్నాం. అంతే లెగసీ అప్లికేషన్స్ కాదు. లెగసీ అప్లికేషన్స్ అన్నప్పుడు వాటిని సెపరేట్ గా మనం డీల్ చేయాలి. సో ఈ క్వశ్చన్స్ అన్ని అడిగి సో మీరు ఎలా మర్జ్ చేస్తున్నారు ఇదంతా డిస్కస్ చేసుకుని వాళ్ళతో వాళ్ళప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకు జెన్కిన్స్ లో ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. అండ్ సోనార్ క్యూబ్ వాళ్ళకి చెప్పాలి సోనార్ క్యూబ్ ఇలా వర్క్ అవుతుందని. అండ్ క్యూబర్నెటిస్ లో నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. అన్నీ చేయాలి కదా. అండ్ ఈసీఆర్ రెపో క్రియేట్ చేయాలి. ఇంకా ఏమైనా చేయాల్సిందే? వెరా కోడ్ లో ఒక టార్గెట్ క్రియేట్ చేయాలి. గిట్ హబ్ లో డిపెండ్ అబౌట్ ఎనేబుల్ చేయాలి. సో ఇలాంటివన్నీ చేయాలన్నమాట వాళ్ళు. సో దిస్ ఈస్ ఆల్ ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్ అంట. దీని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద పెట్టుకుంటాం, ఎస్ఓపి. ఎనీ న్యూ ప్రాజెక్ట్ కమ్స్, we meet development team and set up all these things. ఇవన్నీ ఉంటేనే కదా అవుతుంది. డాకర్ ఫైల్, వాళ్ళ డాకర్ ఫైల్ చెక్ చేయడం. అండ్ దెన్ వాళ్ళ హెల్మ్ చార్ట్స్ వాళ్ళకి చెప్పడం. అక్కడ ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉంటాడు ప్రతి ప్రాజెక్ట్ లో. సో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు అనమాట మనతో. ఓకే. సో నౌ సో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ అండ్ పుష్ చేస్తున్నా. జెన్కిన్స్ ఫైల్ ఉంది కదా. అండ్ దెన్ Jenkins shared library, git init, git branch -m name, shared library అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. Jenkins shared library. సో ఈ నేమ్ ఎట్లా రిఫర్ చేసుకుంటుంది జెన్కిన్స్? దీంతో గిటబ్ అనేది డైరెక్ట్ గా రిఫర్ చేయలేదు జనరల్ గా. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట మనకు జెన్కిన్స్ లో. మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్తే సిస్టమ్ కాన్ఫిగరేషన్ లో there is something called global trusted pipeline libraries. Okay.
సో ఇది మనం యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఏదైతే నేమ్ ఇస్తున్నానో అదే నేమ్. జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ డిఫాల్ట్ వర్షన్ మెయిన్ బ్రాంచ్ ఆటోమేటిక్ గా లోడ్ చేయమని చెప్తున్నాం ప్రతి పైప్ లైన్ రన్ అయినప్పుడు. అండ్ ఇంక్లూడ్ లైబ్రరీ ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాం. SCM రిపోజిటరీ ఎక్కడ ఉంది? సో దిస్ ఈస్ ద కోడ్. దట్స్ ఆల్. అప్లై, సేవ్. సో ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జెన్కిన్స్ ఏం చేస్తుంది? గెట్స్ ద గ్లోబల్ పైప్లైన్ లైబ్రరీస్ ఇన్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. సో నేను నేమ్ తప్పించాను అనుకోండి, అది రాదు. సో అక్కడ ఏదైతే నేమ్ ఇచ్చానో అదే నేమ్ నేను ఇక్కడ ఇవ్వాలి. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఇది నేను డిలీట్ చేస్తున్నట్టు. అట్లీస్ట్ దీన్ని ఈ సీడీని మూవ్ చేస్తాను బయటకు. మూవ్ టు ఓకే, డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డిలీట్ చేస్తుంది బ్యాక్ అండ్ CI. ఓకే, సో ఇప్పుడు ఏంటి మన బ్యాక్ అండ్ నేను CD డిలీట్ చేస్తున్నా. ఓకే, CI డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ ఏంటి? బ్యాక్ ఎండ్ CI is multi-branch pipeline, not a normal pipeline, multi-branch pipeline. By Jenkins file, branch source kit, all branches get the same properties. Jenkins file, done the same, save. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో అన్ని పైప్ లైన్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. మెయిన్ బ్రాంచ్ ఉంది, సక్సెస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు? ఇప్పుడు నేను డెవలపర్, నేను ఒక ఫీచర్ డెవలప్ చేస్తున్నా, గిట్ చెక్అవుట్ -b న్యూ ఫీచర్. సో ఇప్పుడు నేను పుష్ చేస్తున్నా, సమ్ చేంజెస్ చేస్తున్నా. లెట్ మీ డూ సమ్ చేంజెస్. package.json అప్డేట్ చేద్దాం 1.0.5. జస్ట్ ఒక చిన్న సంథింగ్. దిస్ ఈస్ జస్ట్ టు ఇమాజిన్ చేసుకున్నాం. ఇమాజిన్ యాజ్ న్యూ చేంజెస్. మీరు ఇమాజిన్ చేసుకోండి, డెవలపర్స్ చేంజెస్ చేస్తున్నారు. అది ఒక చిన్న స్పేస్ అయినా న్యూ చేంజ్, న్యూ ఫీచర్. కొత్త బ్రాంచ్ క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం స్కాన్ కొట్టామనుకోండి, ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా బ్రాంచెస్ ని ఫైండ్ అవుట్ చేసి వీళ్ళకి పైప్ లైన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? కొత్త బ్రాంచ్ కదా, దిస్ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ దిస్ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ. సో ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఇది మనం జెన్కిన్స్ షేర్ లైబ్రరీ రిఫర్ చేసాం కదా, సో దాన్ని కూడా డౌన్లోడ్ చేస్తుంది, దాన్ని కూడా క్లోన్ చేస్తుంది. క్లోన్ చేశాక దానికి యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. ఇక సక్సెస్. ఇందులో పైప్ లైన్ లేదు, మరి ఎలా సక్సెస్ అయింది? కాల్ చేసింది, దానికి కావాల్సిన కాన్ఫిగ్స్ అన్ని పంపించేసింది,
ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సక్సెస్ అయిపోయింది. ఓకే, కావాలంటే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇందాక మనం కంట్రోల్ చేసినట్టు డిప్లాయ్మెంట్ ని ఇలా కంట్రోల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఉంచుకోవచ్చు. ఇది డెవలప్మెంటే కదా మొత్తం ఎన్విరాన్మెంట్. కావాలంటే మీరు ఇక్కడ ట్యాగ్ పారామీటర్స్ పెట్టుకోవచ్చు, డిప్లాయ్ ఆర్ నాట్ అని. అప్పుడు డెవలపర్స్ ఏం చేసుకోవాలి, డిప్లాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ పారామీటర్ అనేది మార్చుకుంటూ ఉండాలి. సో దీనిలో అసలు చేంజెస్ చేయకుండా ఉండాలి అంటే పారామీటర్స్ ఇక్కడ నుంచి పంపించాలి. ఓకే, సో ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కావాలంటే ఇక్కడే పారామీటర్ సెట్ చేసి చూద్దాం. స్ట్రింగ్ చాయిస్ పారామీటర్ కదా, when expression params dot deploy. False. ఓకే, ఇది మళ్ళీ మన దాన్ని కాల్ చేయొచ్చు. Okay, so now we are giving options to developers. This is me. ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసి చూద్దాం. న్యూ ఫీచర్ బిల్డ్ నౌ. సో ఇప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది యాక్చువల్లీ. డిప్లాయ్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ పారామీటర్స్ వచ్చేసాయి చూడండి. బిల్డ్ విత్ పారామీటర్స్, వాళ్ళు కావాలంటే డిప్లాయ్ టిక్ పెట్టుకుంటారు. బట్ ఇక్కడ ఇది ఫెయిల్ అవుతుంది ఎందుకంటే బ్యాక్ ఎండ్ సిడి ఇదే ఫోల్డర్ లో ఉందా. మల్టీ బ్రాంచ్ యూస్ చేయకముందు అదే ఫోల్డర్ లో ఉంది, బట్ ఇప్పుడు అది ఒక ఫోల్డర్ వెనక్కి వచ్చింది కాబట్టి దిస్ ఈస్ హౌ. అండ్ నేను బ్యాక్ ఎండ్ అని కూడా ఇక్కడ హార్డ్ కోడ్ చేయొచ్చా సెంట్రల్ పైప్ లైన్స్ లో.
ఇక్కడ ఏం పెట్టాలి నేను? కాంపోనెంట్, రైట్? సో ఇప్పుడు నేను న్యూ ఫీచర్కి వచ్చి build with parameters, deploy, build. So deploy also. ఓకే, సక్సెస్. సో ఇది వన్స్ కాన్ఫిగర్ చేసేసామంటే ఇక అయిపోయినట్లే. ఇక దీని అంతా ఇది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఆన్బోర్డింగ్ ప్రొసీజర్ అన్నమాట. మీ దగ్గరికి ఒక ప్రాజెక్ట్ వచ్చి మేము ఆ ప్రాజెక్ట్ లో డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఆ పైప్ లైన్ సెట్ చేయండి అనుకున్నప్పుడు మన దగ్గర ఎవ్రీథింగ్ రెడీగా ఉంది. మనం వాళ్ళకి డైరెక్ట్ గా ఇందాక చెప్పినట్లు ఇవన్నీ ఆన్బోర్డింగ్ ప్రొసీజర్ లో పెట్టేసుకొని కావాలంటే దీన్ని కూడా మీరు ఆటోమేట్ చేయొచ్చు స్క్రిప్టింగ్ ద్వారా. ఓకే, సో ఇవన్నీ ఒకసారి వాళ్ళకి చెక్ చేసుకొని వాళ్ళతో మీట్ అయిపోయి ఈ పైప్ లైన్స్ అన్ని వాళ్ళకి క్రియేట్ చేసి సెటప్ చేసి ఇచ్చేస్తే ఒక 1 or 2 టైమ్స్ ప్రొడక్షన్కి వెళ్ళేంత వరకు మీరు స్టాండ్ బై ఉంటే సపోర్ట్ కోసం, తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో డెవలప్మెంట్ అయిపోయింది. ఫీచర్ ఇమాజిన్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా, మన బ్యాక్ అండ్ డిప్లాయ్. ఈ బ్యాక్ అండ్ డిప్లాయ్ ఏ ఎన్విరాన్మెంట్ కైనా సపోర్ట్ చేయాలి. సో ప్రొడక్షన్ కి సపరేట్ అకౌంట్ ఐడి ఉంటుంది, అండ్ దెన్ క్యూఏకి సపరేట్ అకౌంట్ ఐడి ఉంటుంది, యూఐటీకి సపరేట్ అకౌంట్ ఐడి ఉంటుంది. సో ఇప్పుడు అకౌంట్ ఐడి ఇక్కడ దిస్ ఇస్ నాట్ గుడ్ ఇలా చేయడం. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే పైప్ లైన్స్ కి సంబంధించి పైప్ లైన్ గ్లోబల్స్ డాట్ గ్రూవీ. సో ఇక్కడ కాన్స్టెంట్స్ అన్ని ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. సో అదొక చిన్న సింటాక్స్, స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ సరే ఇక్కడ. సో అకౌంట్ ఐడి మనకు తెలియదు. ఈ సెటప్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన ఎన్విరాన్మెంట్ బట్టి మనం అకౌంట్ ఐడి తెచ్చుకోవాలి కదా, రైట్? సో ఇక్కడ కొన్ని కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, లైక్ వేరియబుల్స్ లాగా. ఓకే, స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ గెట్ అకౌంట్ ఐడి. ఇది ఒక చిన్న ఫంక్షన్, ఇది స్ట్రింగ్ ఎన్విరాన్మెంట్. సో నేను ఎక్కువ చూపించాలంటే ఫంక్షన్ ఇన్ గ్రూవీ. ఇలా అయినా ఓకే. ఇది జావా సింటాక్స్ ప్యూర్లీ. సో దెన్ def get account ID. ఓకే, ఇలా ఒక ఫంక్షన్ రాస్తున్నా. డెఫినిషన్ గెట్ అకౌంట్ ఐడి అనేది ఫంక్షన్ నేమ్, అది యాక్సెప్టింగ్ ఎన్విరాన్మెంట్. ఇంకా దీంట్లో మనం స్విచ్ కేస్ అనేది రాస్తాం అన్నమాట. గ్రూవీ స్విచ్ కేస్. స్విచ్ ఎన్విరాన్మెంట్ కేస్ if it is equal to dev, మన అకౌంట్ ఐడి ఏంటి?
Example. We improve with return. Needs to return something. ఇక్కడ return మన development account ID. So this is our development account ID. If case QA return ఇది QA అకౌంట్ ఐడి అనుకోండి. అలానే ఇక్కడ మనకి ఎన్ని ఉంటే అని UAT pre-plot plot UAT pre-plot plot అదేమి సెట్ అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ ఎర్రర్. సో జనరల్ గా ఎర్రర్ త్రో చేస్తాం. రిటర్న్ సంథింగ్ అది ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతుంది. నథింగ్ అనేది ఇస్తే దాని మీద అకౌంట్ ఐడి ఏమి ఉండదు కాబట్టి సింటాక్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మన ఎన్విరాన్మెంట్ తీసుకుంటుంది. ఇక్కడ మనం మన అకౌంట్ ఐడీస్ అన్ని ఇక్కడ సేవ్ చేసి పెట్టాము జస్ట్ డైనమిక్ గా. సో ఇప్పుడు మన జెన్కిన్స్ ఫైల్ ఏం చేస్తుందంటే అకౌంట్ ఐడి అనేది ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేయట్లేదు. ఈ సెటప్ ఎన్విరాన్మెంట్ లో అకౌంట్ ఐడి ఈక్వల్ టు పైప్లైన్ గ్లోబల్స్ డాట్ గెట్ అకౌంట్ ఐడి ఆఫ్ ఎన్విరాన్మెంట్. సారీ, మీరు పాస్ చేసే ఎన్విరాన్మెంట్ బట్టి మనకు అకౌంట్ ఐడి అనేది ఇక్కడ సెటప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్స్ హైఫన్ క్యూఏ, ఎక్స్పెన్స్ హైఫన్ యుఏటి అలా అంతా ఉండాలి మన క్లస్టర్స్. వాల్యూస్ హైఫన్ క్యూఏ, వాల్యూస్ హైఫన్ ప్రాడ్, వాల్యూస్ హైఫన్ యుఏటి ఇట్లా అంతా ఉండాలి ఇక్కడ హెల్మ్ లో వాల్యూస్. ఓకే, సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను అకౌంట్ ఐడి కూడా తీసేసాను కాబట్టి. సో మనం సెట్ చేసింది గ్లోబల్ పైప్ లైన్ లైబ్రరీస్ అనమాట. ప్రతి ఒక్క పైప్ లైన్ కి యాక్సెస్ ఉంటుంది. సక్సెస్, మన అకౌంట్ ఐడి వచ్చింది.
సో ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ డిప్లాయ్ అనేది అన్ని ఎన్విరాన్మెంట్స్ ని సపోర్ట్ చేస్తుందా చేయదా? సో అన్ని ఎన్విరాన్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది. మనకు కావాలంటే కొన్ని స్టేజెస్ రాసుకోవచ్చు. ఇఫ్ క్యూఏ ఇంటిగ్రేషన్ టెస్ట్స్ అంటాం. ఇంటిగ్రేషన్ టెస్ట్స్ క్యూఏలో వస్తాయి యూజువల్లీ. వెన్ ఎక్స్ప్రెషన్ params dot environment is QA. ఓకే. ఇక్కడ మనం ఏం రాసుకుంటాం? ఇంటిగ్రేషన్ టెస్ట్స్ అంటాం. అంటే ఇప్పుడు మన ఎక్స్‌పెన్స్ ఉంది గదా! ప్రాజెక్ట్. ఆ ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్ మొత్తానికి టెస్ట్ కేసెస్ రాసేలాగా. ఎకో రన్ ఇంటిగ్రేషన్ టెస్ట్స్. సో, ఆ కమాండ్స్ అవన్నీ మీకు టెస్టింగ్ టీమ్ వాళ్ళిస్తారండి. సరే. ఇప్పుడు మన న్యూ ఫీచర్ డెవలప్‌మెంట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? గిట్‌హబ్‌లోకొచ్చి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేశాక రివ్యూస్ జరుగుతాయి. మర్జ్ చేస్తున్నాం. కన్ఫర్మ్ మర్జ్. మెర్జ్ అయిపోయాక చేంజెస్ మన డెవలప్‌మెంట్‌లో మెయిన్‌లోకి వచ్చేసాయి. మెయిన్‌లోకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడికొచ్చి వాళ్ళకి ఏ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఆ ఎన్విరాన్మెంట్. క్యూఏ కావాలంటే క్యూఏ, వర్షన్ నంబర్ ఇచ్చుకుంటారు. యూఐటీ కావాలనుకుంటే యూఐటీ, ప్రొడక్షన్ కావాలనుకుంటే ప్రొడక్షన్, వర్షన్ నంబర్ ఇస్తారు, బిల్డ్ కొడతారు, అందులోకి డిప్లాయ్ అయిపోతది. సో, ప్రెజెంట్ మనకన్నిటికి ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ దీన్ని హార్డ్ కోడ్ చేస్తున్నా. ఎక్స్‌పెన్స్ టేబుల్. ఓకే. సో, ఇప్పుడు ప్రొడక్షన్‌కొచ్చిందనుకోండి. ప్రొడక్షన్‌కొచ్చినప్పుడు సీఆర్ ప్రాసెస్ మనం డిస్కస్ చేసాం కదా లాస్ట్ టైమ్. దేర్ షుడ్ బి సమ్ అప్రూవల్ ఫ్లో అని. రైట్. సో, సీఆర్ ఎలా ఉంటుందంటే సో, మనం ఒక జీరా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. గూగుల్ అకౌంట్‌తో మీరొక ఫ్రీ జీరా టూల్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు జీరా అనేది ఓపెన్ సోర్స్ ఉంది కాబట్టి మీరు ఈజీగా జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇక్కడ చాలా ఉంటుంది. జీరా అడ్మిన్స్ కానీ, లైక్ సర్వీస్ నౌ అని ఒకటుంది గదా! సర్వీస్ నౌ అడ్మిన్స్ కానీ. సో, ఇప్పుడు బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్‌లో ఉండే వాళ్ళేంటంటే కొన్ని టికెట్స్ రైజ్ చేసుకొని అప్రూవల్స్ తెచ్చుకుంటారనమాట. వాళ్ళ టీమ్ లీడర్స్ నుంచి, వాళ్ళ మేనేజర్స్ నుంచి.
ఇట్ కెన్ బి ఎనీ టూల్. అది జీరా, సర్వీస్ నౌ, ఇంకొకటి ఏదో వస్తుంటుంది కదా మనకి యూట్యూబ్ యాడ్స్ లో ఎక్కువ తో స్టార్ట్ అవుతుంది. క్లిక్ సంథింగ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఒకటి సపరేట్ ఉంటుంది ఇక్కడ. బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ ఉందా, ఈ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక క్రియేట్ చేసుకుంటారు ఒక టాస్క్ కానీ క్రియేట్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ టాస్క్ ఇక్కడ ఏంటంటే జీరా ఫ్లో అనేది ఉంటుంది అనమాట. సో జీరా అడ్మినిస్ట్రేటర్స్ సెటప్ చేస్తారు దాన్ని. అంటే మనం బటన్ క్లిక్ చేశాక అప్రూవల్ ఇచ్చాక ఏం జరగాలి అవన్నీ కొంచెం సెటప్ ఉంటుంది. అది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. బ్యాక్ ఎండ్ రిలీజ్ 1.0.3 అని ఇస్తాము. ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇస్తాం అనుకోండి. ప్రియారిటీ, హైయెస్ట్ ప్రియారిటీ సంథింగ్, లేబుల్ డిప్లాయ్మెంట్ అనుకుందాం. డిప్లాయ్మెంట్ రిలేటెడ్ డేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సండే. మనకేంటంటే ఇక్కడ జనరల్ గా స్కాన్ రిపోర్ట్స్, టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ ఇక్కడ అటాచ్ చేస్తారు. స్టార్ట్ డేట్ సండే. సో ఇలా అంతా కొన్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేశాక ఇది అన్ని డిఫరెంట్ లెవెల్స్కి వెళ్తుంది. ఓకే, అసైన్ టు మీ అని కొట్టాను. ఇక్కడ వీళ్ళు సెటప్ చేసిన సెట్టింగ్స్ బట్టి జీరా టీమ్ వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్కి వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ స్టేటస్ ని అప్రూవ్ చేస్తారు. డిప్లాయ్మెంట్ కంటే ముందు అట్లీస్ట్ 1 డే ముందు అప్రూవ్ చేస్తారు. ఓకే, ఇది అప్రూవ్ అయిపోయింది. సో అప్రూవ్ అయిపోయాక ఇక్కడ చెక్ జీరా. ప్రొడక్షన్కి వెళ్ళే ముందు సింపుల్ గా మనం ట్రిగ్గర్ చేసేయం. చెక్ జీరా. సో ఇక్కడ జీరా అనేది కూడా ఒక ఐడి లాగా ఇవ్వాలి వాళ్ళు. జీరా ఐడి జీరా ఐడి. సో ఇదేంటి ఓన్లీ ప్రొడక్షన్ కి. ప్రొడక్షన్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి చెక్ చేస్తాం? ఎకో చెక్ జీరా స్టేటస్. కొన్ని కోడ్ ఉంటుంది, అది ఇప్పుడు అనవసరం మనకు. ఎకో చెక్ జీరా డిప్లాయ్మెంట్ విండో. అంటే ఏ టైంలో మనం డిప్లాయ్మెంట్ కి పర్మిషన్ ఇచ్చాం. జనరల్ గా ఒక 3 hours, లైక్ నైట్ టైం 1 o'clock నుంచి 4 o'clock వరకు. సో ఈ రెండు చెక్ చేసుకొని ఆ టైంలో మనం ట్రిగ్గర్ చేస్తేనే ఈ పైప్ లైన్ అనేది ప్రొసీడ్ అవుతుంది అనమాట. లేకపోతే ఫెయిల్ చేస్తాం. ఫెయిల్ పైప్ లైన్ ఇఫ్ అబౌవ్ 2 or not true. Okay. So imagine now it is a time for production. Okay. మనకు ఫస్ట్ టైం అయితే రాదు వెంటనే. 1.0.3 ఉందా? అదేంటి ఇప్పుడు మనం సబ్మిట్ చేసింది. .0.5. ఫస్ట్ టైం వెంటనే రాదు కాబట్టి మనకు సెకండ్ టైం వస్తుంది. ఇక్కడ జీరో ఐడి 1.0.5 ఇచ్చి జీరో ఐడి ఏదో ఒకటి ఇచ్చేసాక ఇక్కడ వస్తుంది జీరో ఐడి NBP1. జనరల్గా దీన్ని మనం పెట్టుకోవచ్చు
బ్యాక్ ఎండ్ 1 అని అట్లా ఇలా ఇచ్చిన తర్వాత బిల్డ్ కొడతారు. ఈ స్టేజ్లో ఉండే కోడ్ చెక్ చేసుకుంటుంది ప్రొడక్షన్ కాబట్టి. ఇదంతా ఓకే అనుకుంటేనే డిప్లాయ్మెంట్కి వెళ్తుంది. మీకు ఎన్ని చెక్స్ కావాలనుకుంటే అన్ని చెక్స్ పెట్టుకోవచ్చు మీ ఆర్గనైజేషన్లో మీ ప్రాజెక్ట్లో ఉండే రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, సో ఇంక ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఎన్ని నోట్ చేసి ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఈ టెంప్లెట్స్ అనేవి ఇలానే ఉంటాయి. ఇంకో నోట్ చేసి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిప్పింగ్ అనుకోండి, ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ ఇదంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం వాళ్ళు సెటప్ చేస్తాం, 1 టైం సెటప్, అండ్ ఇదంతా సేమ్ ఉంటుంది. సో ఇది వాళ్ళకి రావాల్సి వచ్చినట్టు వాళ్ళ కమాండ్ వాళ్ళు రాసుకుంటారు. ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ రానివ్వండి, మనం వన్స్ సెటప్ చేసామా ఒక 2-3 టైమ్స్ మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నామా సెంట్రల్ డెవాప్స్ ఇంజనీర్స్ అయితే, ఇంకా తర్వాత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వస్తే మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. Okay, now let us have few questions. Divya Uttakanti. Hi Shiva garu. Yeah, by mistake. ఓకే, నో ప్రాబ్లం. Thank you. సో ఇప్పుడు రేపు పొద్దున్న పైథాన్ ప్రాజెక్ట్ వచ్చింది. మనం ఏం చేస్తాం, పైథాన్ ఈకేఎస్ పైప్ లైన్, జావా ఈకేఎస్ పైప్ లైన్, ఓకే, .NET ఈకేఎస్ పైప్ లైన్, గో ఈకేఎస్ పైప్ లైన్. సో అక్కడ ఏం చేంజెస్ అవుతాయి, ఈ 2 స్టేజెస్ మాత్రం చేంజెస్ అవుతాయి, మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రోబో షాప్ వచ్చినప్పుడు నేను ఇవే లైబ్రరీస్ ని పైథాన్ కి అండ్ దెన్ జావాకి, అక్కడ మనకి పైథాన్, జావా, నోట్ జేఎస్, గో లాంగ్వేజ్ 4 ఉన్నాయి. సో వాటిని ఇలా రాసేసి 1 by 1 ప్రాజెక్ట్ మనం సెటప్ చేసేస్తాం అన్నమాట. ఓకే, మోహన్ సాయి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టు బి ఆనెస్ట్ అంటే ఈ రోజు క్లాస్ కాస్త కన్ఫ్యూజింగ్ ఉంది సార్ నాకు. ఈ క్లాస్ ఇంకోసారి చూస్తాను, బట్ ఇఫ్ పాసిబుల్ ఒకసారి సమ్మరీ లాగా చెప్పగలరా ఈ రోజు క్లాస్ స్టార్టింగ్ నుంచి? ఫస్ట్ బ్యాక్ అండ్ సిఐలో ఫస్ట్ మనం బ్యాకప్ ఫైల్ పెట్టుకున్నాం కదా, అదే ఒక్కసారి ఫ్లో చెప్పగలరా? అంటే బ్యాకప్ అనేది ఎందుకు పెట్టానంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ నుంచి చేసే వాళ్ళు కొంతమంది వెనకబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మొత్తం ఇది చూస్తే వాళ్ళు షాక్ అవుతారు, ఇదేంటిది క్లాస్ లో ఒక రకంగా ఇక్కడ అవుతుందని. సో అట్లీస్ట్ ఇక్కడ ప్రీవియస్ ఫైల్ రీనేమ్ చేశారు, బ్యాకప్ అర్థమైంది. ఒక్కసారి ఫ్లో అనేది ఇంకోసారి సమ్మరీలా చెప్పగలరా అని. అంటే సరే నువ్వే చెప్పు. మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ఎందుకు ఇది? అది ఇప్పుడు మనం యూజ్ చేసే బ్రాంచింగ్ టెక్నాలజీ ఫ్యూ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, సో టు సపోర్ట్ మల్టిపుల్ బ్రాంచెస్ అట్ ఏ టైం. సో మనం సపరేట్ పైప్ లైన్ రాయలేదు, యాక్చువల్లీ సేమ్ పైప్ లైనే కదా. అవును, బట్ బ్రాంచ్ నేమ్ అనేది మారుతుంది, ఎవరి పైప్ లైన్ వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. ఒకరి పైప్ లైన్ ఇంకొకరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని ఇక్కడ వస్తాయి అనమాట, అంతే. డిఫరెంట్ క్యూఏ అని కాదు, ఇంకా నువ్వు ఇంకొక ఫీచర్ డెవలప్ చేస్తున్నావు, వీడియో కాల్ అనే ఫీచర్. సో నీకు ఇక్కడ వీడియో కాల్ అని వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడైనా చేంజెస్ చేస్తున్నప్పుడు మొత్తం లిస్ట్ అయిపోతాయి, నువ్వు ఆ బ్రాంచ్ ని ట్రిగ్గర్ చేసుకుంటావు, అది డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, అది మల్టీ బ్రాంచ్. ఇప్పుడు సిఐ/సిడి అనే సపరేట్ ఎందుకు చేసాం? సిడి ఈస్ ఫర్ మల్టీ deployments into different environment, including dev. Jenkins shared library or shared pipeline, central pipeline, anything. So ఇదేం చేస్తుంది, this is here pipeline as a function, accepts input parameters
అండ్ రన్ ద పైప్ లైన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, నోడ్ జేఎస్ ఈకేఎస్ పైప్ లైన్, నోడ్ జేఎస్ విఎం పైప్ లైన్, పైథాన్ ఈకేఎస్ పైప్ లైన్, పైథాన్ విఎం పైప్ లైన్, ఇట్లా అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం. మనం సెంట్రల్ టీమ్ అయితే రైట్, ఓకే. జావా ఈకేఎస్ సో బేస్డ్ ఆన్ ఇవన్నీ మన డిఫరెంట్ దగ్గర ప్రోగ్రామింగ్. ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వేసే ఫస్ట్ క్వశ్చన్, ఇది ఏ లాంగ్వేజ్, ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. ఓకే, మాది జావా ఈకేఎస్ అనుకున్నప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తాం, ఇదిగోండి ఈ జెన్కిన్స్ ఫైల్ మీ రెపాజిటరీలో పెట్టేసుకోండి, మీ ప్రాజెక్ట్ ఏంటి, మీ కాంపోనెంట్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వండి. అండ్ మీరు జావా ఈకేఎస్ అయితే ఈ ప్లేస్ లో మనం జావా ఈకేఎస్ అని రాస్తాం అని కాల్ చేస్తారు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. ఓకే. సో ఇక్కడ pom.xml అని ఉంటుంది జావా అయితే, వర్షన్ రీడ్ చేస్తాం, మావెన్ ప్యాకేజ్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేస్తాం, సోనార్ క్యూబ్ రన్ చేస్తాం, డాకర్ బిల్డ్ చేస్తాం, అండ్ దెన్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ ని కాల్ చేస్తాం. ఓకే. ఓకే, సో ఈరోజు చెప్పింది ఇక పీక్స్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జెన్కిన్స్ లోకి వచ్చేసరికి మనం షెల్, యాన్సిబుల్, టెర్రాఫామ్, డాకర్, క్యూబర్నెటీస్ ఇవన్నీ ఏంటి, సింగిల్ టెక్నాలజీ కదా. అది నేర్చుకుంటున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకే కొంచెం స్ట్రెస్ గా అనిపిస్తుంది, ఎందుకంటే అన్నిటిని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నాను. అది అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే స్ట్రెస్ నాకు ఎక్కువైంది యాక్చువల్లీ. అంటే ఇంతే ఇది జెన్కిన్స్ లోకి వచ్చిన తర్వాత అన్నిటినీ కలిపి ఇక్కడ టెరాఫామ్ ని, క్యూబర్నెటీస్ ని, డాకర్ ని, పైప్ లైన్స్ ని అన్నిటినీ కలిపి ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లో అలానే ఉంటుంది. శివ గారు ఒక్క డౌట్ అండి ఇక్కడ నాకు. ఇక్కడ డాట్ పెట్టాం కదా, డాకర్ బిల్డ్ -t డాకర్ ఫైల్. ఆ ఫైల్ ఎక్కడ మనం ఇక్కడ ఇవ్వలేదు కదా, ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందని నాకు ఒక డౌట్. లైన్ నెంబర్ 65 ఇదా 65 లైన్ నెంబర్ 65. ఇదే ఈ స్టేజే కదా. ఈ డాకర్ ఫైల్ ఇక్కడ ఇవ్వలేదంటే యాక్చువల్ గా ఏం జరుగుతుంది, ఈ పైప్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇది దీని వర్క్ స్పేస్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు పైప్ లైన్ లో యాక్చువల్లీ ఇది దీన్ని కాల్ చేస్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడండి, జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీని ఇది క్లోన్ చేసుకుంటుంది. మనం రన్ చేసిన ఈ సిఐ పైప్ లైన్. ఓకే, అండ్ ఇది కూడా క్లోన్ అవుతుంది. ఓకే, సో ఇది రన్ అవుతున్నప్పుడు ఇది దీని రెండు ఇక్కడే ఉన్నాయన్నమాట యాక్చువల్ గా. యా మేబీ ప్రాక్టీస్ చేయాలనుకుంటాను నేను. 3 డేస్ నుంచి ప్రాక్టీస్ చేయలేదు, అందుకే హెవీగానే ఉందండి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరగట్లేదు, ఈ పైప్ కాల్ చేస్తుందంటే ఇక్కడికి తీసుకొచ్చుకుంటుంది అనమాట ఆ లైబ్రరీస్ ని, దీని వర్క్ స్పేస్ లోకి తీసుకొచ్చుకుంటుంది. ఇది ఇక్కడే ఉంది, ఇది ఇక్కడే ఉంది, కాల్ చేయడం ఏముంది, సింపుల్ ఉన్నట్టే కదా, పక్కనే ఉన్నట్టే కదా. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లోన్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఆల్రెడీ ఉందిగా డాకర్, ఈ బ్యాక్ ఎండ్ లో డాకర్ ఉందిగా. ఓకే, డిఫరెంట్ రిపాజిటరీని ఇక్కడ క్లోన్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దీనికి వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లోన్ చేస్తున్నా, దీంట్లో డాకర్ ఉంది, డాకర్ ఫైల్ ఉంది, షేర్డ్ లైబ్రరీస్ కూడా క్లోన్ చేస్తున్నా. ఇదేం చేస్తుంది, ఈ రెండు పక్కనే ఉన్నాయి కదా ఒకటే వర్క్ స్పేస్ లో, దాన్ని కాల్ చేస్తుంది. ఇదంతా లైక్ బయట వేరే కోర్సెస్ లో చెప్తున్నారో లేదో నాకు తెలియదు. బయట ఏం చేస్తారంటే 20 ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం, 25 ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం, 30 ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం అంటారు. ఇప్పుడు మనం చేసే ఈ బ్యాక్ ఎండ్ దానికి మనం టెరాఫామ్ ఏమైనా మారుతుందా వేరే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు? లైక్ మీరు ఇంకొక HDFC బ్యాంక్ ప్రాజెక్ట్ లోకి వెళ్తారు, సో అది అక్కడ
VPCలే ఉంటాయి, అక్కడ లోడ్ బ్యాలెన్సర్లే ఉంటాయి, అక్కడ EKSలే ఉంటాయి. ఇంతవరకు మనం అసలు బ్యాక్ ఎండ్ కోడ్ ఎలా ఉంది, ఫ్రంట్ ఎండ్ కోడ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసిందే లేదు. ఎందుకంటే యాజ్ అ డెవాప్స్ ఇంజినియర్ మనకు అవన్నీ అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, పైప్లైన్స్ రాసినప్పుడు మీ కోడ్ ఎంత అయినా ఉండనివ్వండి. ఇట్ కెన్ బి అమెజాన్ కోడ్ ఆల్సో, కెన్ బి ఫేస్బుక్ కోడ్ ఆల్సో. మనకు కావాల్సింది ఏంటి, మీ వర్క్ స్పేస్ లో ప్యాకేజ్ డాట్ చేస్తాను ఉందా లేదా, మీ వర్క్ స్పేస్ లో మీ npm ఇన్స్టాల్ రన్ చేయాలి. అది 10 లైన్స్ కోడ్ అయినా 10 లక్షల లైన్స్ ఆఫ్ కోడ్ అయినా సేమ్ ప్రొసీజర్. 10 లైన్స్ కోడ్ అయితే ఫాస్ట్ గా రన్ అవుతుంది, 10 లక్షల కోడ్ అయితే కొంచెం స్లోగా రన్ అవుతుంది. ఓకే, యాహ్! నేను చాలా ఒక పాయింట్ అండి ఇక్కడ. నేను అంటే లైక్ 2021 నుంచి డెవాప్స్ షిఫ్ట్ అవ్వాలని చాలా కోర్సెస్‌కి మనీ పెట్టానండి. బీ ఫ్రాంక్ చెప్తున్నా. అంటే టాప్‌వే. అంటే టాప్ ఓకే, కోర్సెసే. అప్పుడు నాకు ఈ కోర్స్ తెలియదు. ఐ కెన్ ర్యాండమ్‌లీ సే 5-6 కోర్సెస్‌కి నేను పే చేశాను. సో, అన్ని కోర్సెస్‌లోనూ ఎలా అంటే లైక్ బేసిక్ హలో వరల్డ్ ఇలాగా, ఇలా తీసుకొని చెప్పడం తప్పితే ఇంత హై లెవెల్ ఐ నెవర్ సీన్ అండి. 100% నేను గ్యారంటీ ఈ 6 మంత్స్ నుంచి కంటిన్యూయస్‌గా నేను ప్రాక్టీస్ చేశాను. ఈ లాస్ట్ 3 డేస్ నాకొక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందండి. వెల్స్ నైస్. ఫార్గో ఆఫ్టర్ 5 మంత్స్. మే వరకు అమెజాన్‌లో చేశా అని చెప్పా కదా! లాస్ట్ టైమ్ ఒకసారి. అంతే. దాని తర్వాత అసలు ఇక్కడ జాబ్స్ లేవు యూఎస్‌లో. సో, నేను ఈగర్‌గా ప్రిపేర్ అవుతున్నా అనమాట. ప్రిపరేషన్ మీద నా కాన్సంట్రేషన్ నేర్చుకోవాలి అని చెప్పి. సో, ఇంకా నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకరు తెలిసిన వాళ్ళుంటే అంటే పొజిషన్స్ ఉంది. ఇంటర్వ్యూ అయితే పెట్టిస్తా అని చెప్పి పెట్టిచ్చారు నాకు నిన్న. సో, చెప్పాను. మంచిగా చేశాను. వాళ్ళైతే నైస్. కన్ఫర్మ్ అయిపోయిందన్నారు. సో, ఇంకా జస్ట్ అంటే వెయిట్ చేస్తున్నా. అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సిట్యుయేషన్ లేదు గదా! సరిగ్గా. సో, అందుకే చాలా నేను అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదనమాట. సో, మనం డిస్కస్ చేసినవన్నీ చెప్పాను కంప్లీట్‌గా. అండ్ గిటబ్ గూడా చూయిచ్చాను నేను. తను అంటే ఎలా చెప్పానంటే, నేను 5 మంత్స్ నుంచి నా హెల్త్ బాలేక నేను మానేశాను జాబు. సో, నేను మర్చిపోకూడదని చెప్పి నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పాను. అది గిటబ్ ఓపెన్ చేసి చూయిచ్చా. ఇంకా నన్ను స్క్రిప్టింగ్ రాయమనింది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం గదా! షెల్ స్క్రిప్టింగ్. సో, నేను రాద్దామని అనుకున్నా. బట్ అంతలోపల నేను ఈ రిపాజిటరీస్ అని చూపియంగానే వెరీ నైస్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ అని చెప్పింది ఆ మేనేజర్. ఇంకంతే. అయిపోయింది. 1 అవర్ అడిగారు. గిట్ గురించి అడిగారు. గిట్ లైక్ గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అడిగారు. అండ్ గిటబ్ యాక్షన్స్ అంటే వాళ్ళు యూజ్ చేసే టూల్స్ రిలేటెడ్ అడిగారనమాట. ఓపెన్ షిఫ్ట్ అంటే ఓపెన్ షిఫ్ట్ తెలియదు నాకు. నేను చేయలేదు. బట్ క్యూబర్నెటిస్‌లో మీరు ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడమన్నా మేమిట్లా పర్సిస్టెన్స్ వాల్యూమ్స్ అన్నీ యూజ్ చేస్తాము ప్రాజెక్ట్‌యి అని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట క్లియర్‌గా. కాన్ఫిగ్ మ్యాప్ రాసాము, సీక్రెట్ మేనేజ్ యూజ్ చేసామని. కాకపోతే వాళ్ళేం క్లౌడ్స్ ఏమి వాడట్లేదనమాట. సో, గిటబ్ యాక్షన్స్ అండ్ ఓకే. జెంకిన్స్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారు. సీఐసీడీ పైప్‌లైన్ ఎలా వర్క్ అవుతుంది? ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అంటే నువ్వు ఏ స్కానింగ్ రిలేటెడ్ అడిగారండి. లైక్ ఏవి యూజ్ చేస్తున్నావు అంటే మనకు నిన్నే క్లాస్ జరిగింది గదా! మొన్న. సో, విన్నిన్నాను. సో, సోనార్ క్యూబ్ అని చెప్పాను. అంటే సోనార్ క్యూబ్ అని చెప్పి ఇంకా బగ్ ఇష్యూస్, వల్నరబిలిటీస్ చెక్ జేస్తాము అంటే, ఇంకా వేరేవేవైనా యూజ్ చేస్తున్నావా అంటే, లేదు ప్రస్తుతానికి నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రాజెక్ట్‌లో అయితే ఓన్లీ సోనార్ క్యూబే వాడానని చెప్పానండి. అంతే. ఇంకా ఓకే. సో, వాళ్ళకి తెలిసింది గదా! అంటే ఇవన్నీ తెలిస్తే ఇంకా చేయగలుగుతది అనే కాన్ఫిడెంట్ వాళ్ళకి క్రియేట్ అయింది. సో, ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి. నైస్. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. కంగ్రాచ్యులేషన్స్. ఆల్ ది యాహ్! బెస్ట్. థాంక్ యూ సో సో, మచ్ అదే అండి. సిట్యుయేషన్ అనేది చేంజ్ అవుతుంది గదా! లాస్ట్ 2016 నుంచి డెవాప్స్ చెప్తున్నాం మనం. అప్పుడు గూడా ఇదే ప్రొసీజర్ లోనే చెప్పాం. ఎందుకంటే సో, వర్క్‌లోకి వెళ్ళిన తర్వాత లైక్ యాక్చువల్ డెవాప్స్ ఇంజినీర్స్ ఎలా అయితే కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారో అలానే ఉండాలి. ప్రీవియస్‌గా ప్లేస్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు క్యూఏ టీమ్‌లో చూసిన రాహుల్, హరి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళెప్పుడు ఫీల్ అవ్వలేదు డెవాప్స్ నేర్చుకొని వచ్చినట్లు. ఇంటర్వ్యూ వాళ్ళే క్లియర్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా వెళ్ళగానే వాళ్ళకంత కూల్‌గా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడొచ్చి క్యూఏ సెషన్స్ తీసుకోగలుగుతున్నారు. సో, ఇంతకు ముందులాగా జస్ట్ పైపైన ఇంటర్వ్యూకి క్లాస్ అటెండ్ అయిపోతే మనం 4 ఇయర్స్ ఇంజినీరింగ్ చేస్తున్నాం. 4 ఇయర్స్‌లో ఏం చేసామో తెలియదు. బట్ బయటకొచ్చిన తర్వాత వెంటనే ఒక కోర్స్ అటెండ్ అయిపోయి వెంటనే జాబ్ రావాలి అనే ఆత్రం బయట అలానే ఉంటుంది. మనం ఎక్కడైనా కామెంట్స్ పెడుతున్నా గూడా ఆహ్, నాకు 6 మంత్స్ అయినా రాలేదు. ఎన్ని రోజులైనా రాలేదు. కోర్స్ కంప్లీట్ చేసినా రాలేదు. కోర్స్ కంప్లీట్ చేస్తే ఎక్కడ రాదు. సిట్యుయేషన్స్ అన్నీ మారిపోయాయి. సో, కరోనాలో ఏంటంటే చాలా హెవీ రిక్రూట్‌మెంట్ జరిగింది. అప్పుడు అందరం చేసాం. మనం చూసాం ఎలా
అందరూ ఫ్రాడ్స్ చేశారనేది. ఇండియా అయినా యుఎస్‌లో అయితే ఇంకా ఎక్కువ ఫ్రాడ్స్ ఉంటాయి. సో, ఇండియా అంటేనే ఒక నెగెటివ్ ఒపీనియన్ వచ్చేసింది. ఇండియన్స్‌ని ఎవరు హైర్ చేసుకోవట్లేదు రిమోట్ పొజిషన్స్‌కి. రిమోట్ పొజిషన్స్ అన్ని ఫిలిప్పీన్స్, వియత్నాం ఇలా వెళ్తాయి. అండ్ ఇక్కడ చూస్తేనేమో టెక్నాలజీ అనేది బాగా మారిపోయింది. అందరూ చెప్తారు నేను కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ రావట్లేదు, కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ చేయట్లేదని. బట్ కాల్స్ అనేది ప్రాపర్‌గా రెజ్యూమ్ ఉండి ప్రాపర్‌గా మనం మన టెక్నాలజీని ఎగ్జిబిట్ చేస్తే ఓకే. తెలిసిపోతుంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. వీళ్ళు డెవాప్స్ నేర్చుకొనొచ్చారా? లేకపోతే ఊరికనే 4 ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యొచ్చారా అనేది. మనం చెప్పే విధానంలోనే తెలుస్తుంది. ఇంటర్వ్యూ అంటే ఇట్స్ నథింగ్ బట్ యాక్చువల్‌గా అయితే మీ ప్రాజెక్ట్‌లో ఏం చేస్తున్నారు? అది మా ప్రాజెక్ట్‌కి సింక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకోవడం. సో, ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా ఊరికనే ఇంటర్వ్యూ క్వెషన్స్, రన్ వర్సెస్ సీన్ ఇట్లా అంతా ప్రిపేర్ అయిపోతే వాళ్ళకి తెలిసిపోతుందండి. సో, మనం ఇదంతా లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి చేస్తున్నాం గాబట్టే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీకు నిజంగా చేసిన ఎక్స్‌పీరియన్స్‌తోనే మీరు అక్కడ ఆన్సర్ చేస్తారు. అది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే. నైస్. ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ వెల్. రాజేష్ రెడ్డి. యాహ్! హాయ్ శివ గారు. యాహ్! హాయ్. అంటే ఒక చిన్న డౌట్ అంటే రెజ్యూమే సెషన్స్ ఎప్పుడు ఉంటాయండి? అంటే ఈ వీకెండ్ తీసుకోవాలనుకుంటున్నా యాక్చువల్లీ. ఆలోపు ఒకసారి ఇది కూడా చూడండి. ఛానెల్‌లో రెజ్యూమ్ సెషన్స్ అని ఉన్నాయి. ఓహ్! ఓకే. మనం చెప్పినవే యాక్చువల్లీ అక్కడ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను. లైవ్‌లో చాట్ జీపీటీ యూజ్ చేసి కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేద్దాం. యాహ్! సునీల్. Yeah, hi Shiva. This is Sunil. హాయ్. యాహ్! హాయ్ సునీల్. Hi. యాక్చువల్గా నాకు కూడా ఇంటర్వ్యూ జరిగిందండి ఎస్టర్డే. నేను రెజ్యూమ్ ఓహ్! నైస్. పెట్టున్నాను. ఒక హ్మ్. 2 వీక్స్ ముందు పెట్టున్నాను. హ్మ్. సో 1 వీక్ నుంచి ఫాలోఅప్ చేస్తే నిన్న పెట్టున్నారు ఇంటర్వ్యూ. నిన్న 3:30 ఆ టైంకి జరిగింది. సో హుహు. నన్ను అంటే నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 3 ఇయర్స్. హ్మ్. నేను డెవాప్స్ మీద చేంజ్ అవుదామని చెప్పేసి కోర్స్‌లో జాయిన్ అయ్యాను అనమాట. సో వాళ్ళు అడిగిన ప్రెజెంట్ టూల్ క్వశ్చన్స్ ఏంటి? ప్రెజెంట్ టెక్నాలజీ ఏంటి? ప్రెజెంట్ నేను జీఎస్ మీద వర్క్ చేశానండి యాక్చువల్‌గా. మ్యాపింగ్. మ్యాపింగ్. అంటే డెవలపర్ కింద వర్క్ చేశాను. జేఎస్ ఈ నోడ్ జేఎస్, ఓకే. జావా స్క్రిప్టింగ్ మీద వర్క్ చేశాను. అంటే వెబ్ బిల్డర్ అని చెప్పేసి అప్లికేషన్ దాని మీద వర్క్ చేశాను అనమాట. అంటే దాని మీద విప్రో ఇలాంటి కంపెనీసా? లేదండి సైంట్ అండి. ఓకే. యాహ్! ప్రొసీడ్. యాహ్! అక్కడ వర్క్ చేశానండి. తర్వాత ఈ డెవలప్స్ చేంజ్ అవుదామని చెప్పేసి వచ్చాను. సో హ్మ్. నేను ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే ఓన్లీ నన్ను ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ ఇచ్చేయమన్నాక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాక ఫస్ట్ క్యూబర్నెటిస్ మీద అడిగారండి క్వశ్చన్. హ్మ్. ఫస్ట్ ఏమడిగారు? క్యూబర్నెటిస్ మీద వర్క్ చేసిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ స్టేట్‌ఫుల్‌కి, డిప్లాయ్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్ అది అడిగారండి. హ్మ్. తర్వాత క్వశ్చన్ అయిపోయిన తర్వాత అది ఇచ్చేసాను. ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత పాడ్స్, కంటైనర్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. తర్వాత మీరు ఎలా డీబగ్ చేస్తారు? హ్మ్. హౌ డు యూ డీబగ్? ఏంటి డీబగ్ ఆప్షన్స్ ఎలా చేస్తారు? అవన్నీ అడిగారు. అంటే మనకు డిస్క్రిప్షన్ అవన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ ఆప్షన్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. హ్మ్. ఓకే అన్నారు. తర్వాత హ్మ్. ఇంకా అంతే మెయిన్ డీబగ్గింగ్ మీద అడిగారు. అంటే వాల్యూమ్స్ ఎలా హ్మ్. అటాచ్ చేస్తాము? వాల్యూమ్స్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి యూజ్ చేశారు మీరు మీ ప్రాజెక్ట్‌లో? అట్లా అడిగారు. వాల్యూమ్స్ గురించి చెప్పాను. తర్వాత డాకర్‌కొచ్చేసి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేశారు? ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేశారు ఆ ఇమేజ్‌లో? దేనికి పుష్ చేశారు? అవన్నీ అడిగారు. తర్వాత టెరాఫార్మ్‌లో మెయిన్ నన్ను సింపుల్ క్వెషన్స్ అడిగారండి టెరాఫార్మ్‌లో చెప్పాలంటే. అంటే ఇన్నిట్ అంటే ఏంటి? ఇన్నిట్ ఎందుకు యూజ్ చేస్తాము? ప్లాన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆహ్, అప్లైకి, ప్లాన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఆ క్వెషన్స్ అడిగారండి. ఆ క్వెషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. అంటే టెరాఫార్మ్‌లో మీరేమి ఇంప్లిమెంట్ చేశారో ఏదో మీకు నచ్చిన ఒక ఆప్షన్ స్క్రీన్ షేర్ చేసి రాయమన్నారు. అంటే నేను సింపుల్‌గా EC2 రాసేసాననమాట అండి. EC2 దానికి వార్స్ పెట్టాను. EC2 రాసాను. డేటా సోర్స్ పెట్టి అలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత నేను ఎంతో రాయలేదండి. జస్ట్ EC2లో ఇన్‌స్టెంట్ T3 మైక్రో వరకు రాసాను అంతే. తర్వాత వాళ్ళు ఆపేసి జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పర్లేదు ఇట్స్ ఓకే అన్నారు తర్వాత. మొత్తం మనం యూజ్ చేసిన ఆప్షన్స్ అన్నీ పెట్టి చెప్పాను.
తర్వాత ఇంకా స్క్రిప్టింగ్ గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మెన్షన్ చేయలేదండి. వాళ్ళు కూడా స్క్రిప్టింగ్ గురించి ఏమి ఎత్తలేదు. ఇంకా అంతే అండి ఇంటర్వ్యూ. అలా బేసిక్ క్వెషన్స్ కొన్ని నడిచేసి కొన్ని పర్సనల్ క్వెషన్స్ అడిగారు అంతే. అంటే టీమ్ ఎంతమంది ఉంటారు? ఎలా మేనేజ్ చేస్తారు? ర్యాపో ఎలా ఉంటుంది? మీరు ర్యాపో ఎలా మెయింటైన్ చేస్తారు? అలా సింపుల్ క్వెషన్స్ అడిగేసి ఎండ్ చేసేసారు. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ అంటే ఇంకా రాలేదండి. నిన్నే అవ్వింది యాక్చువల్‌గా. మీకెలా అనిపించింది? నేనైతే 100% ఇచ్చాను. నేను బానే ఇచ్చానండి. వాళ్ళు కూడా సాటిస్ఫై అవునట్టే అన్నారు. ఓకే. యాహ్! నైస్. సో, మీకు సింపుల్‌గా ఉండొచ్చేమో గానీ, బయట ఇవే క్వెషన్స్ నేను చాలా రీసెంట్‌గా నేను చెప్పాను గదా! కొన్ని ఆర్కిటెక్ట్ ఇంటర్వ్యూసే తీసుకున్నా. సో, వాళ్ళని యాహ్! నేను అడిగిన క్వెషన్ స్టేట్‌ఫుల్ సెట్ ఏంటి? వాల్యూమ్స్ ఎలా చేస్తారు? డిప్లాయ్‌మెంట్స్ ఎందుకు హ్మ్. యూజ్ చేస్తారు? అసలు హ్మ్. హెడ్‌లెస్ సర్వీస్ ఎందుకు యూజ్ చేయాలి? హెడ్‌లెస్ సర్వీస్ హ్మ్. అంటే ఏంటి? హ్మ్. మీ హ్మ్. అప్లికేషన్‌ని ఎలా ఆటో స్కేలింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? మీ హ్మ్. అప్లికేషన్‌ని ఎలా సెక్యూర్‌గా ఉంచుతున్నారు? మీ అప్లికేషన్ కాస్ట్ ఎలా తగ్గిస్తారు? ఇవన్నీ హ్మ్. ఆర్కిటెక్ట్సే చెప్పలేకపోతున్నారు. ఒక 10 మందిని చేస్తే ఒక్క పర్సన్ సెలెక్ట్ అయ్యాడు అంతే. సో, అది కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఎంతైతే హ్మ్. డిస్కస్ చేస్తున్నామో అంతే వచ్చేతను. హ్మ్. ఆర్కిటెక్ట్ అయినా కూడా అంత ఎక్కువేం రాదు వాళ్ళకి. అవునండి. బట్ కరెక్టే అట్‌లీస్ట్ అనుకుంటా. ఓకేలే మొత్తం చెప్పగలుగుతుందని అనుకున్నా. బయట మీరు ఇవే క్వెషన్స్ ఎవరైనా డెవాప్స్ నేర్చుకునే వాళ్ళని అడిగితే వాళ్ళు హ్మ్. భయపడిపోతారు. వీటికి వాళ్ళు ఒక పేరేం పెడతారంటే సినారియో బేస్డ్ క్వెషన్స్ అని ఒక పేరు పెడతారు. వాళ్ళకి కరెక్ట్. అడగాల్సిన క్వెషన్స్ జస్ట్ రన్ ఏంటి? సీఎండీ ఏంటి? ఇలా గన్ షాట్ క్వెషన్స్ అడిగితే మాత్రమే జస్ట్ ఇంటర్వ్యూలో లైక్ ఇంటర్నెట్‌లో ప్రిపేర్ అయ్యి చెప్పగలరు. మీరు హ్మ్. కొంచెం హ్మ్. ఎలా డీబగ్ చేస్తారంటే ఇంక భయపడిపోయి అమ్మో! సినారియో బేస్డ్ అడిగేస్తున్నారు. ఇదొక హ్మ్. పెద్ద హ్మ్. డిస్కషన్ లాగా చేస్తారన్నమాట. హ్మ్. హ్మ్. వాళ్ళు నేర్చుకునే విధానం రాంగ్ అయినప్పుడు ప్రతిదీ టఫ్ గానే అనిపిస్తుంది. నేర్చుకునే విధానం ప్రాపర్‌గా ఉంది అనుకున్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా మనకి ఏదైనా సింపుల్ గానే అనిపిస్తుంది. అవునండి. కరెక్ట్. యాహ్! నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. దిస్ ఈస్ ఎ యాహ్! గుడ్ ఎంకరేజ్‌మెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే. థాంక్ యూ. That's all from my side today. Have a nice day. See you tomorrow. Bye bye. All the best.